మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. స్థానిక సంస్థల కోసం పార్టీలు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ కూడా మున్సిపల్ ఎన్నికల కోసం ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తోంది. జిల్లాల వారీగా కేటీఆర్ వరుస సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల వ్యూహానికి పదును పెడుతున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లా నేతలతో సమావేశమైన కేటీఆర్ తాజాగా హైదరాబాద్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల నేతలతోనూ సమావేశాలు జరపనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలనపై ప్రజల అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ప్రలోభాలు, ఒత్తిళ్లకు పాల్పడినా 4000కు పైగా గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ గెలుచుకోవడం మారుతున్న రాజకీయ వాతావరణానికి నిదర్శనమన్నారు. కేవలం 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వంపై ఇంత తీవ్ర వ్యతిరేకత రావడం అరుదైన పరిణామమని, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని పాలనపై ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఈ ఫలితాలే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ తప్పదని సూచిస్తున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల విజయంతో వచ్చిన ఉత్సాహాన్ని మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడానికి ఉపయోగించుకోవాలని పార్టీ నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు సరిహద్దుల్లో పనిచేసే సైనికుల్లా క్రమశిక్షణతో, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలనలో పట్టణాల్లో ఏర్పడిన సమస్యలను ప్రజల ముందు చూపుతో ఎన్నికల ప్రచారం సాగించాలని ఆదేశించారు. కరీంనగర్ జిల్లా సమావేశంలో పాల్గొన్న నేతలు తమ తమ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల సన్నాహక స్థితిగతులను కేటీఆర్ కు వివరించారు. ఇప్పటికే వార్డు, డివిజన్ స్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించామని తెలిపారు. కరీంనగర్ బీఆర్ఎస్ కు కంచుకోటగా కొనసాగుతుందని, గత 2 దశాబ్దాలుగా పార్టీకి అండగా నిలుస్తున్న ప్రజల మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తామని నేతలు ధీమా వ్యక్తం చేశారు.